అభిషేక్ శర్మకి కపిల్ దేవ్ నుండి ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. అది ఫైనల్స్ కి ముందు టీమిండియా కూడా మెగా మోటివేషన్ గా మారింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ముందు ఒక లెజెండరీ వాయిస్ వినిపించింది. 1953 వరల్డ్ కప్ హీరో, భారత క్రికెటర్ గర్వకారణమైన కపిల్ దేవ్ గారు అభిషేక్ శర్మ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు? ఆ మాటల్లో ఎంత నమ్మకం ఉంది? ఇది టీమిండియాను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది? కపిల్ దేవ్ గారు అభిషేక్ కి చెప్పిన మెసేజ్ ఇదే. ముందుగా టీం మీద నమ్మకం ఉంచాలి. అంటే ఒక ప్లేయర్ ఫామ్‌లో లేకపోయినా అతను మన టీమ్ ప్లేయర్ కాబట్టి మనం అతనిపై విశ్వాసం కోల్పోవద్దు. టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మేనేజ్‌మెంట్ నమ్మకం ఇస్తేనే ప్లేయర్ ఫ్రీగా ఆడగలడు. డ్రాప్ చేస్తారనే భయం లేకుండా ఆడితేనే అసలు టాలెంట్ బయటపడుతుంది. అభిషేక్ తన మీద తానే నమ్మకం పెట్టుకోవాలి. ఇది అసలు పాయింట్. బయట వాళ్ళు ఎంత నమ్మినా ప్లేయర్ తన మనసులో నేను చేయగలను, నేను ఖచ్చితంగా ప్రదర్శిస్తాను అనే ధైర్యం ఉండాలి. ఇంకా ఒక మ్యాచ్ ఉంది. అదే ఫైనల్. అంటే గత మ్యాచ్‌లు మర్చిపోయి ఫైనల్ ఒక కొత్త పాటలాగా స్టార్ట్ చేయాలి. ఒక్క ఇన్నింగ్స్ చాలు అభిషేక్ శర్మ మళ్ళీ హీరో అవ్వడానికి. ఇప్పుడు గమనించండి, ఫైనల్ మ్యాచ్ అంటే ప్రెజర్ గేమ్. స్టేడియంలో వేల మంది, టీవీలో కోట్లాది మంది చూస్తున్నారు. ఇలాంటి టైంలో మెంటల్ స్ట్రెంత్ చాలా ముఖ్యం. అందుకే కపిల్ దేవ్ గారి మాటలు కేవలం అభిషేక్‌కే కాదు, టీమ్ ఇండియాకి మొత్తం మోటివేషన్‌గా మారింది. అభిషేక్ శర్మ పవర్ ప్లేలో 40-50 రన్స్ ఇస్తే మ్యాచ్ పూర్తిగా ఇండియా వైపు మారిపోతుంది. ఫైనల్‌లో ఒక్క హీరో చాలు, అతనే ఆ మ్యాచ్‌ని గెలిపిస్తాడు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ లాంటి లెజెండ్ ఇలా నమ్మకం వ్యక్తం చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఫైనల్‌లో కావాల్సింది ఫామ్ కాదు, నమ్మకం, ధైర్యం, ప్రెజర్ హ్యాండిలింగ్ గెలిపిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటే, అభిషేక్ ఫైనల్‌లో హీరో అవుతాడా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.